అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళికలకు సిద్ధమవుతుంది. పూర్తి షెడ్యూళ్లను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, పవన్ మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వారాహి 4వ విడత యాత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి కూడా ఈ యాత్ర ఉండబోతుంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లా వైశాఖలోని మూడు విడతల వారాహి యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇక కృష్ణా జిల్లాపై ఫోకస్ పెట్టారు. కృష్ణా జిల్లాలోని యాత్ర ఉండిపోతుంది. మొత్తం 1వ తారీఖు నుంచి ఈ యాత్ర ఉండబోతుంది. కృష్ణా జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలోని వారాహి విజయ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ యాత్ర అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగబోతుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారు కావాల్సింది. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో అట్లాగే ఆ జిల్లాకు సంబంధించిన నేతలతోని పార్టీ పిఎస్సి చైర్మన్, వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న, రాజకీయ వ్యవహారాల చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ యాత్రకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ప్రధానంగా ఏదైతే ఉందో టెలికాన్ఫరెన్స్ లోని పవన్ కళ్యాణ్ కి సంబంధించి యాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాలో ఏర్పాట్లతో పాటు మరోపక్క టీడీపీ జనసేన పొత్తులు ఖరారు చేసిన తర్వాత, అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత తొలిసారిగా జనాల్లోకి పవన్ వెళ్తున్న నేపథ్యంలోని మరింతగా ఈ యాత్రను విజయవంతం చేయాలి అనేది మాత్రం జనసేన భావిస్తుంది. ఈ నేపథ్యంలోని పవన్ వారాహి యాత్ర సందర్భంగా గ్రౌండ్ లెవెల్లోని తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా జనసేనతో కలిసి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఏర్పాట్లతో పాటు ఈ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి ఎటువైపు వెళ్తుంది, ఏవే మార్గాల్లో వెళ్తుంది అనే దానిపై కూడా ఒక ప్రాథమిక షెడ్యూల్ ను మాత్రం నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ లోని కృష్ణా జిల్లా ఉమ్మడి నేతలతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 1వ తారీఖు నుంచి కూడా పవన్ 4వ వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభం కాబోతుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు అరెస్టు తర్వాత ఒకసారిగా రాజకీయ పరిణామాలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కృష్ణా జిల్లాలోని వారాహి యాత్ర సందర్భంగా ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు, దాంతో పాటు తెలుగుదేశం టీడీపీ పొత్తుల ఖరారు తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో చంద్రబాబు అరెస్టుతో పాటు మరోపక్క వైసీపీపై మరిన్ని అస్త్రాలను వదులుతున్నారు అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ లేపుతుంది. ఓవరాల్ గా చూసినట్టే వారాహి యాత్ర 4వ విడత అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభం కాబోతుంది. అవనిగడ్డ నుంచి కూడా ఈ యాత్ర ఉండబోతుంది. అయితే ఇందుకు సంబంధించిన నేతలతో కూడా మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక పూర్తి స్థాయి యాత్ర షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.